గుడ్ మార్నింగ్. ఇవాల్టే న్యూస్ పేపర్స్లో ముఖ్యమైన హెడ్లైన్స్, ముఖ్యమైన వార్తలు ఏమన్నాయో చూద్దాము. ముందుగా ఈనాడు పత్రిక చూసుకున్నట్లయితే ముఖ్యమైన వార్తగా ఇక్కడ దానికంటే ముందుగా సమాజ హితులకు దార్శనికుడి పురస్కారాలు. సో రామోజీ రావుకి సంబంధించిన అవార్డుల కార్యక్రమానికి సంబంధించి ఇక్కడ ముఖ్యమైన వార్తగా నేడు రామోజీ ఎక్సలెన్స్ అవార్డుల ప్రదానం, హాజరు కానున్న ఉపరాష్ట్రపతి, తెలంగాణ గవర్నర్, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు. సో దానికి సంబంధించి ఇక్కడ వార్తగా కనిపిస్తుంది. ఇంకా ముఖ్యమైన వార్తగా ఈనాడు పత్రికలో తీసుకున్నట్లయితే కనుక ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఏదైతే నిన్న జరిగిన సిఐఐ సదస్సుకు సంబంధించి ముఖ్యమైన వార్త కనిపిస్తూ ఉంది. 13 లక్షల కోట్ల పెట్టుబడులు అంటూ ముఖ్యమైన వార్త కనిపిస్తూ ఉంది. 613 ఒప్పందాలు, 613కి సంబంధించి ఎంఓయూలు చేసుకున్నట్లుగా కూడా ఇక్కడ ముఖ్యమైన వార్తగా చూడొచ్చు. 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు, ఫలించిన పెట్టుబడుల సదస్సు, ప్రభుత్వ అంచనాల కన్నా 30% అదనంగా పెట్టుబడులు, ప్రభుత్వ అంచనాల కన్నా 30% అదనంగా పెట్టుబడులు. వచ్చే ఏడాది నవంబర్ 14-15 తేదీల్లో మళ్ళీ విశాఖలోనే భాగస్వామ్య సదస్సు కోసం ఆంధ్ర మండప నిర్మాణం. సో ఇది ఈనాడులో ముఖ్యమైన వార్తగా ఏదైతే నిన్న జరిగిన విశాఖపట్నంలో జరిగిన సిఐఏ సదస్సు గురించి ఇక్కడ ముఖ్యమైన వార్తగా చూడొచ్చు. 3 రోజుల్లో 600 లోపలేమో చూద్దాం. 3 రోజుల్లో 613 ఒప్పందాలు, 12 రంగాల్లో 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 16 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు. ఇవన్నీ విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన సిఐఐ భాగస్వామ్య సదస్సుకు సంబంధించిన ఫలాలు అన్నట్టుగా దీంట్లో వార్త కనిపిస్తూ ఉంది. జాతీయ, అంతర్జాతీయ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల ప్రతినిధులు తరలివచ్చి రాష్ట్రంలో ఉన్న అవకాశాలను అర్థం చేసుకున్నారు. పరిశ్రమలకు రెడ్ కార్పెట్ పరుస్తున్న ప్రభుత్వ విధానాలపై నమ్మకం ఉంచారు. సో అందువల్లనే ఇన్ని లక్షల కోట్లకి ఒప్పందాలు అయితే కుదిరినాయి అన్నట్లుగా ఇక్కడ వార్త చూస్తూ ఉన్నాము. సో ఏదైతే దావోస్లో సిఐఏ సదస్సు దావోస్లో జరుగుతూ ఉంటాయి న్యాచురల్గా, కానీ ఇక్కడ విశాఖకి సంబంధించి డిఫరెన్స్ ఏం కనిపిస్తుంది అని అంటే ఇన్స్టెంట్గా ఎంఓయూలు కుదుర్చుకోవడం విశాఖ సదస్సుకు సంబంధించి మనం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎందుకు అని అంటే నిన్న ముఖ్యమంత్రి మాట్లాడుతూ కూడా ఆయన చెప్పడం జరిగింది, ఏదైతే ఈసారి మేము తీసుకుంటున్న నిర్ణయాలు చాలా జాగ్రత్తగా తీసుకుంటున్నాం. గతంలో కొన్ని ఒప్పందాలు చేసుకొని కొన్ని ఇబ్బందులు పడిన పరిస్థితి ఉంది అని ఒప్పుకోవడం జరిగింది. ముఖ్యమంత్రి అలాంటి ఇబ్బందులు తలెత్తకుండా కంపెనీల యొక్క పారదర్శకత, వారి యొక్క పనితనాన్ని ముందుగా క్షుణ్ణంగా పరిశీలించాకే మేము ఎంఓయూలు చేసుకున్నట్టుగా కూడా చంద్రబాబు నాయుడు నిన్న మాట్లాడుతూ చెప్పడం జరిగింది. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ముఖ్యంగా ఏదైతే సిఐఐ ఏపీ 30వ భాగస్వామ్య సదస్సు విజయవంతంగా నిర్వహించిన ముఖ్యమంత్రి చంద్రబాబుకు కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియజేస్తున్న రాడ్నే రైవరి, ఎడిత్ నార్మత్, సిఐఐ అధ్యక్షుడు రాజీవ్ మేమాని, టూడ్ మికలే, సిఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ, జోడి మికే, సిఐ ఉపాధ్యక్షురాలు సుచిత్రయల్ల, రిచార్డ్ రోసో. సో అంతర్జాతీయ ఏదైతే ప్రతినిధులు అందరితో కలిసి ఫోటో దిగిన పిక్చర్ కూడా మనం చూడవచ్చు ఇక్కడ. నెక్స్ట్ ఇంకొక వార్తగా తీసుకున్నట్లయితే ఒప్పందాలన్నీ 3.5 ఏళ్లలో ఆచరణలోకి. సో ఏదైతే నిన్న కుదుర్చుకున్న ఒప్పందాలన్నీ కూడా 3.5 ఏళ్లలో అవి ఫలితాలు ఇచ్చే విధంగా కూడా చర్యలు తీసుకుంటున్నాం అన్నట్లుగా కూడా ఇక్కడ చూడడం జరుగుతూ ఉంది. పెట్టుబడిదారుల నిబద్ధత చూశాకే సంతకాలు చేశాం. 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు, 20 లక్షల లక్ష్యాన్ని ఇలా పెంచుతున్నాను. విలేకరుల సమావేశంలో సీఎం చంద్రబాబు ఏదైతే 5 ఏళ్లలో 20 లక్షల మంది యువతకి ఉద్యోగ అవకాశాల కల్పన ఆయన పెట్టుకున్నప్పటికీ కూడా ఇప్పుడు ఈ సిఐఏ సదస్సు తర్వాత ఇది చూశాక 50 లక్షలకి టార్గెట్ పెట్టుకున్నట్టుగా సీఎం చంద్రబాబు నిన్న మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ సబ్ హెడ్లైన్గా చూడొచ్చు మనం. సో ఆయన ఏం మాట్లాడాడంటే భాగస్వామ్య సదస్సులో చేసుకున్న 13 లక్షల కోట్ల పెట్టుబడుల ఒప్పందాలను 3.5 ఏళ్లలో ఆచరణలోకి తెస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఈసారి అన్ని జాగ్రత్తలు తీసుకున్నాము, పెట్టుబడిదారులతో ముందే అన్నీ మాట్లాడాము, నిబద్ధత ఉన్నవారితోనే ఒప్పందాలపై సంతకాలు చేశాము అని. సో మనం ఇందాక మాట్లాడుకున్నట్టుగానే దీంట్లో వారిలో ఎవరినైనా అనుకోని ఆర్థిక ఇబ్బందులు వస్తే తప్ప మొత్తం ప్రతిపాదనలన్నీ ఆచరణలోకి వస్తాయి అని నిన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్న వ్యాఖ్యలని ఇక్కడ చూడొచ్చు మనం. ఇంకొకటి హైబ్రిడ్ మోడల్ అమలు చేశాం. ఇంతవరకు 30 సార్లు భాగస్వామ్య సదస్సులు నిర్వహిస్తే 7 సార్లు ఆంధ్రప్రదేశ్లో పెట్టాం. సాధారణంగా ఇలాంటి సదస్సుల్లో ఎంఓయూలకే ప్రాధాన్యమిస్తారు. కానీ కొత్త ఆవిష్కరణలు, విజ్ఞానం, వివిధ రంగాల్లో వస్తున్న విప్లవాత్మక మార్పుపై చర్చ జరగాలి.
ఏదైతే దావోస్లో జరిగే ఇలాంటి కార్యక్రమాలని ఈసారి విశాఖలో పెట్టడం అనేది ఇక్కడ వార్తగా చూడొచ్చు. ఇంకా కూడా ప్రతి సంవత్సరం నవంబర్ 14-15 తేదీల్లో ఇలాంటి సదస్సులు ప్రతి సంవత్సరం నిర్వహిస్తామని అని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో ఏదైతే పెట్టుబడులకి ఆంధ్రప్రదేశ్ అనుకూలము, పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రెడ్ కార్పెట్ పరిచి మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాము అనే ఒక సంకేతాలు సీఎం చంద్రబాబు నాయుడు ఈ సదస్సులతో ఇవ్వడం అయితే చూస్తున్నాం మనం. సో అది ఇంకొక వార్తగా చూసుకున్నట్లయితే మంత్రి లోకేష్కి సంబంధించి మంత్రి లోకేష్ సమక్షంలో క్వాంటమ్ టెక్నాలజీకి చెందిన ఓ సంస్థ ప్రతినిధితో ఒప్పందం కుదుర్చుకుంటున్న ఐటీ శాఖ కార్యదర్శి భాస్కర్. నాడు జీనోమ్, నేడు క్వాంటమ్, ఈ రంగాన్ని ముందుకు నడిపిస్తాం మంత్రి లోకేష్. క్వాంటమ్ వ్యాలీకి వచ్చేందుకు సిద్ధమన్న నిపుణులు, 23 కంపెనీలతో ఎంఓయూలు. సో ఏదైతే ఏఐకి సంబంధించిన రంగాలతో పాటు క్వాంటమ్ రంగాన్ని కూడా అభివృద్ధి చేస్తాము అని చెప్పేసి లోకేష్ చెప్పడం కూడా ఇక్కడ వార్తగా మనం ఇంకొక వార్తగా చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక విజయవాడ సింగపూర్ విమాన సర్వీసు ప్రారంభం. రేపు ఎల్లుండి పలు ప్రాంతాలకు భారీ వర్ష సూచన, నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావం. సో మళ్ళీ ఏపీకి వర్షాలు అన్నట్లుగా ఇంకొక వార్త చూస్తూ ఉన్నాం. మొన్నటి వరకు చాలా ఇబ్బందులు పడ్డాము. సో మళ్ళీ నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడినట్టుగా, రేపు ఎల్లుండి భారీ వర్షాలు ఉన్నట్టుగా ఇంకో వార్త చూస్తున్నాం. విజయవాడ నుంచి సింగపూర్కి విమాన సర్వీసులు, ఏదైతే సింగపూర్ నుంచి ప్రతినిధులు రావడం, ఇక్కడ పెట్టుబడులు పెట్టడం ఈ సిఐఏ సదస్సుకు సంబంధించి, దీని దృష్ట్యా విజయవాడ నుంచి డైరెక్ట్ సింగపూర్కి విమాన సర్వీసు అనేది అవసరం కాబట్టి దాన్ని ప్రారంభిస్తున్నట్టుగా కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. ఇంకొక వార్త తీసుకున్నట్లయితే తిరుమల తిరుపతి దేవస్థానం మాజీ ఏవిఎస్ఓ సతీష్ ది హత్యే. సో ఏదైతే పరకమణి కేసుకు సంబంధించి ఏదైతే పిటిషన్ వేసిన ఆయన, ఆ కేసుకు సంబంధించి పిటిషనర్ మృతి సంచలనం రేపింది ఏపీలో. ముఖ్యంగా ఏదైతే ఆయన ఒకసారి స్టేట్మెంట్ ఇవ్వడానికి వెళ్ళి నవంబర్ 6న ఆ స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత మళ్ళీ రెండోసారి స్టేట్మెంట్ ఇవ్వడానికి ఆయన వెళుతున్న క్రమంలో ఈయన చనిపోవడం, అనుమానాస్పద స్థితిలో చనిపోవడం, తర్వాత దాన్ని పోలీసులు హత్యగానే ధృవీకరించడం. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. మృతుడి సోదరుడి ఫిర్యాదు ఆధారంగా కేసు, పరకామణి కేసులో ప్రత్యర్థులే నిందితులు, వారే చంపి ఉంటారని అనుమానం వ్యక్తం చేసిన ఫిర్యాదుదారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన సిఐడి డీజీ రవిశంకర్ అయ్యన్నార్, సీన్ రీకన్స్ట్రక్షన్ చేసిన పోలీసులు. సో నిన్న సిఐడి డీజీ అక్కడికి వెళ్ళి ఆ ఘటనా స్థలాన్ని పరిశీలించడము, సో దానికి సంబంధించి ఆధారాలు సేకరించడము. సో ఇది హత్య అని పోలీసులు భావించిన పరిస్థితుల్లో ఈ సిఐడి డీజీ అక్కడికి వెళ్ళి అనుమానాస్పదంగా ఉన్న ఆ స్థలాన్ని పరిశీలించడం అయితే ఇక్కడ వార్తగా చూడొచ్చు. సో తిరుమల తిరుపతి దేవస్థానం పరకామణిలో జరిగిన చోరీ కేసులో ఫిర్యాదుదారులైన అప్పటి అసిస్టెంట్ విజిలెన్స్ సెక్యూరిటీ అధికారి ఏవిఎస్ఓ, ప్రస్తుత రైల్వే సిఐ సతీష్ కుమార్ది హత్యనని పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. మృతుడి సోదరుడు ఫిర్యాదు మేరకు ఆయనకి పలు సెక్షన్ల కింద హత్యానేరం కింద కేసు పెట్టడం అయితే జరిగింది. పరకామణిలో చోరీ రాజీ కేసులో ప్రత్యర్థులను నిందితులుగా పేర్కొన్నారు. అయితే వారి పేర్లేవి ఎఫ్ఐఆర్లో ప్రస్తావించలేదు. వీరెవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. సో సతీష్ కుమార్ది తొలుత అనుమానాస్పద మృతిగా భావించినప్పటికీ ఘటనా స్థలంలోని పరిస్థితులు, ఆధారాలు, పోస్టుమార్టం నివేదికలు పరిశీలించిన పోలీసులు అది హత్యనని నిర్ధారణకు రావడం అయితే జరిగింది. సో దీనికి సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం ఏదైతే పరకామణి అంటే తిరుమల తిరుపతి దేవస్థానంలో హుండీలో మనం ఏదైతే భక్తులు డబ్బులు వేస్తారో ఆ డబ్బులని లెక్కింపు ప్రక్రియ, ఆ ప్రక్రియ జరిగే ప్రదేశాన్ని పరకామణి అంటారు. అక్కడ చోరీ జరిగింది కాబట్టి పరకామణి చోరీగా ఈ కేసు రిజిస్టర్ అయితే అవడం జరిగింది. సో ఇది నెక్స్ట్ ఇంకొక వార్తగా నిన్న జరిగిన ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు. సో ఈయన ఫోటో ఉంది ఇక్కడ. ఇమ్మడి రవి అరెస్టు. కరేబియన్ దీవులు కేంద్రంగా కొత్త సినిమాల పైరసీ, నెల రోజులుగా ఆయన ఫోటో చూడొచ్చు మీరు ఇక్కడ. నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు. కరేబియన్ దీవులు కేంద్రంగా కొత్త సినిమాల పైరసీ, నెల రోజులుగా ఆమ్స్టర్డామ్లో పాగా, కూకట్పల్లిలో చిక్కిన నిందితుడు, అపార్ట్మెంట్లో
₹3 కోట్ల నగదు, వందల హార్డ్ డిస్కులు. సో ఏదైతే ఐబొమ్మకు సంబంధించి పోలీసులకే సవాల్ విసిరి మనం చూసిన సంగతి తెలిసిందే. సో పోలీసులతో పాటు సినిమా ఇండస్ట్రీలో వాళ్ళని, చాలామంది సెలబ్రిటీలని నన్ను పట్టుకుంటే కనుక మీకు విషయాలు చాలా బయట పెడతానంటే ఆయన థ్రెట్ ఇవ్వడం జరిగింది. సో ఆయన నిన్న హైదరాబాద్కు వచ్చిన పరిస్థితుల్లో కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేయడం అయితే ఇప్పుడు ప్రాధాన్యత సంతరించుకుంది. దీని ద్వారా ఐబొమ్మ ఆగుతుందా లేదా అనేది చూడాలి. ఏదైతే సర్వర్స్ని కూడా బ్లాక్ చేయడం అయితే నిన్న జరిగింది. సో ఇది దానికి సంబంధించి ఇంకొక వార్తగా ఇక్కడ ఉంది. ఇంకా నెక్స్ట్ ఇంకొక వార్తగా తీసుకున్నట్లయితే, శాంపిల్స్ తీస్తుండగా విస్ఫోటం, 9 మంది మృతి, 32 మందికి గాయాలు, 100 మీటర్ల దూరంలో ఎగిరిపడ్డ శరీర భాగాలు, జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో భారీ పేలుడు. సో ఏదైతే ఫరీదాబాద్లో చిక్కిన పేలుడు పదార్థాలు వాటికి సంబంధించి అవి నౌగాంలోని ఒక పోలీస్ స్టేషన్లో భద్రపరచడం, అక్కడికి ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి దాన్ని పరిశీలించే క్రమంలో ఈ భారీ పేలుడు సంభవించడం అయితే చాలా దురదృష్టకరమని చెప్పాలి. పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు ఇది జరిగినట్టుగా కూడా కేంద్ర సంస్థలు అయితే ధృవీకరించడం అయితే జరిగింది. సో జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో జరిగిన ప్రమాదం గురించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉన్నాం. శాంపిల్స్ తీస్తుండగా విస్ఫోటం, 9 మంది మృతి, 32 మందికి గాయాలు అన్నట్లుగా ఇక్కడ ఇంకొక వార్తగా చూడొచ్చు మనం. నెక్స్ట్, గుంజీల శిక్షకు 6వ తరగతి బాలిక బలి, 100 గుంజీలు తీయించిన ఉపాధ్యాయులు, బడికి ఆలస్యంగా వచ్చిందని సో ఒక అమ్మాయి చేత గుంజీలు తీయించడము, అవి కూడా 100 గుంజీలు తీయించడము, అలాంటి ఉపాధ్యాయులు ఇంకా ఉన్నారు. సో ఎలా బడికి ఆలస్యంగా వచ్చిందని 6వ తరగతి విద్యార్థిని చేత 100 గుంజీలు తీయించడం ఆ ప్రాణాన్ని బలి తీసుకుంది. మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లా బసాయి ప్రాంతంలో సతీవలిలో ఉన్న ప్రైవేటు పాఠశాలలో అంశికా గౌడ్ చదువుతుంది. ఈ నెల బాలికతో పాటు 4 ఉపాధ్యాయులు గుంజీలు తీయించారు. వీపు నుంచి పుస్తకాలు సంచినైనా తొలగించకుండా. సో ఒక అమ్మాయి చేత అలాంటి 100 గుంజీలు తీయించడం అంటే అది ఎంత ప్రమాదం అనేది కూడా వాళ్ళకి అర్థం కాకుండా అలా తీసి చిన్న పాపని బలి తీసుకున్న ఘటన అయితే ఇక్కడ చూడొచ్చు. ఇంకోటి నెక్స్ట్, ఇంకొక మద్యం కేసులో అనిల్ చోక్రాకు రిమాండ్ ఈ నెల 21 వరకు విధించిన ఏసీబీ కోర్టు. ముడుపుల సొమ్ము రీరూటింగ్లో అతనే కీలక పాత్రధారి. డొల్ల కంపెనీల నుంచి వైకాపా మద్యం ముఠాకు రిమాండ్ రిపోర్ట్లో పేర్కొన్న సిట్. సో ఏదైతే వైకాపా హయాంలో జరిగిన మద్యం కుంభకోణంలో నాటి ప్రభుత్వ పెద్దలకు ముడుపులు చేరవేసేందుకు డొల్ల కంపెనీలు సృష్టించిన ముంబైకి చెందిన వ్యాపారి అనిల్ చోక్రాకు విజయవాడ ఐసీబీ కోర్టు ఈ నెల 21 వరకు రిమాండ్ విధించింది. నిందితుడిని అరెస్టు చేసిన సిట్ అధికారులు శనివారం ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. వైకాపా ప్రభుత్వంలో మద్యం సరఫరా ఆర్డర్లు దక్కించుకున్న డిస్టిలరీలు నగదు రూపంలో ఇచ్చిన ముడుపులను అప్పటి ప్రభుత్వ పెద్దలకు షెల్ కంపెనీల ద్వారా చేరవేతలో ఈ నిందితుడిది అఖిల్ చోక్రాది కీలక పాత్ర అన్నట్లుగా కూడా పోలీసులు ధృవీకరించి ఆయన జైలుకు పంపించడం కూడా ఇంకొక వార్తగా కనిపిస్తూ ఉంది. ఈ నెల 21 వరకు విధించిన ఏసీబీ కోర్టు అని చెప్పేసి కూడా. సో ఈనాడులో ముఖ్యమైన వార్తలుగా ఇవి ఉన్నాయి. నెక్స్ట్, సాక్షి పత్రిక తీసుకొని సాక్షిలో ఏమన్నా చూద్దాం. సాక్షిలో ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గురించి వార్త రాస్తున్నారండి. సాక్షిలో కూడా పని చేయకున్నా జీతాలు ఇవ్వాలా. నెక్స్ట్, సాక్షిలో పని చేయకున్నా జీతాలు ఇవ్వాలా, కష్టపడకుండా తెల్ల ఏనుగులా మారితే ఎలా, విశాఖ ఉక్కు కార్మికులపై రెచ్చిపోయిన సీఎం చంద్రబాబు. సో ఏదైతే నిన్న జరిగిన సిఐఏ సదస్సు తర్వాత ఆయన పెట్టిన ప్రెస్ మీట్లో ఆయన ఒక వ్యాఖ్య చేయడం జరిగింది. సో దాని గురించి ఇక్కడ వార్తగా సాక్షిలో కనిపిస్తూ ఉంది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మీకు ఎన్నిసార్లు డబ్బులు ఇవ్వాలి, పబ్లిక్ సెక్టార్లో ఉంటూ బెదిరిస్తారా, ఒక కెమికల్ కంపెనీలో ఇలానే చేస్తే పీడీ యాక్ట్ పెట్టి దారిలోకి తీసుకొచ్చా, అన్ని కంపెనీలు లాభాల్లో ఉంటే విశాఖ స్టీల్ ఒక్కటే ఎందుకు నష్టాల్లో ఉంది, గోల్డ్ మైన్ లాంటి కంపెనీని మీరంతా కలిసి నష్టాల్లోకి నెట్టేశారు, పక్కనే కొత్త స్టీల్ ప్లాంట్ వస్తుంది అది లాభాలు నడుస్తుంది చూడండి, మిట్టల్ స్టీల్ కోసం ప్రధానిపై ఒత్తిడి చేసి ముడి ఇనుము సరఫరా చేయిస్తున్న 45 ఏళ్ల రాజకీయ జీవితంలో ఇలాంటివి ఎన్నో చూశానని మండిపాటు. ముఖ్యమంత్రి వ్యాఖ్యలు దుర్మార్గం, కుట్రపూరితమంటూ కార్మిక సంఘాల నేతలు ఆగ్రహం. సో ఆయన విశాఖ స్టీల్ ప్లాంట్ గురించి చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్గా సాక్షిలో వేయడం అయితే జరిగింది. ఇకపై ఉత్పత్తి లక్ష్యాల ప్రకారమే జీతాలు, విశాఖ స్టీల్ ప్లాంట్ యాజమాన్యం
వింత షరతు. గతంలో ఎన్నడూ సాధించిన లక్ష్యాలను ముందుంచి వాటికి అనుగుణంగా జీతాలు ఇస్తామంటున్నారని ఉద్యోగుల ఆగ్రహం. సో ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ప్రైవేటీకరణ చేయము, ప్రైవేటీకరణ అనేది జరగదు అని నిన్న చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. సో అలా చెబుతూనే సో అయితే ఇది తెల్ల ఏనుగు మాత్రం కాదు, మీరు పని చేయకుండా సంస్థకి లాభాలు తీసుకొచ్చే ఆలోచనలో ఉండకుండా జీతాలు ఇవ్వాలంటే కరెక్ట్ కాదు, మీరు పని చేయాలి, సంస్థని లాభాల్లోకి తీసుకెళ్ళాలి అని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి మాట్లాడడం జరిగింది. సో ఆ వార్తని ఇక్కడ సాక్షిలో మెయిన్ హెడ్లైన్గా హైలైట్ చేయడం అయితే చూస్తున్నాం. ఇంకా నెక్స్ట్ దాంతో ఇంకా ఇవి సీరియస్ ఎంఓయూలు. సో ఇది మాత్రం చిన్నదిగా వేశారండి సాక్షిలో. 3 ఏళ్లలోనే ఈ ఒప్పందాలన్నీ అమల్లోకి వస్తాయి. 2 రోజుల సమావేశాల్లో 613 ఎంఓయూల ద్వారా 13 లక్షల కోట్ల పెట్టుబడులు, 18 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించాం మీడియాతో సీఎం చంద్రబాబు నాయుడు. సో నిన్న జరిగిన సిఐఏ సదస్సుకు సంబంధించి 13 లక్షల కోట్ల పెట్టుబడులు అయితే ఒప్పందాలు చేసుకోవడం జరిగింది. 18 నెలల్లో 21 లక్షల కోట్ల పెట్టుబడులను ఇప్పటి వరకు ఆకర్షించడం అయితే జరిగింది అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలకు సంబంధించి ఇంకొక వార్త ఇక్కడ సభ హెడ్లైన్గా వేశారు దీన్ని మరి. సో విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి మెయిన్ హెడ్లైన్గా సాక్షిలో చూడొచ్చు. సో ఏదైతే సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యలు ప్రైవేటీకరణ జరగదు అంటూనే మీరు లాభాల్లోకి ఖచ్చితంగా తీసుకురావాలి, దాన్ని బట్టి జీతాలు కూడా ఉంటాయి అని చెప్పి సీఎం చంద్రబాబు నాయుడు చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హైలైట్గా సాక్షిలో వేసినట్టుగా చూడొచ్చు మనం. నెక్స్ట్ సిఐ సతీష్ మృతిపై వేడని మిస్టరీ. టీటీడీ మాజీ ఏవీఎస్ఓ సతీష్ మృతి కేసును ప్రత్యేకంగా విచారిస్తున్న సిఐడి అడిషనల్ డీజీ రవిశంకర్ ఐఎన్ఆర్ గురువారం రాత్రి 11:53 రైల్వే స్టేషన్లో బైక్ పార్క్ చేసిన సతీష్ సీసీ ఫుటేజ్లో రికార్డు. రైలు డోరు నుంచి కింద పడినట్లు స్పష్టం చేస్తున్న సీన్. ఆ తర్వాత తల రాయికి తగిలి దొర్లుకుంటూ వెళ్ళినట్లు ఆనవాళ్లు గుర్తించిన పోలీసులు. ఘటన జరిగిన వెంటనే పోలీసులు ఆయన ఇంటిని ఎందుకు చుట్టుముట్టారు? సతీష్ భార్య ఫోన్ను ఎందుకు లాక్కున్నారు? పోస్టుమార్టం రిపోర్టును ఎందుకు బయట పెట్టలేదు? సందేహాలు నివృత్తి కాకుండానే హత్య కేసు ఎలా పెట్టారు? హత్య అని చెప్పడానికి ఎందుకంత తాపత్రయం? సో ఇవన్నీ సాక్షిలో ఇంకొక హెడ్లైన్గా చూడొచ్చు. సో ఏదైతే సతీష్ కుమార్ మృతిని హత్య అని ఎలా ధృవీకరిస్తారు పోలీసులు అని చెప్పేసి సాక్షిలో రాసిన పరిస్థితి అయితే ఉంది ఇక్కడ. సో అక్కడ పరిస్థితి కనిపిస్తూ ఉంది. అక్కడ ఆయన అనుమానాస్పద స్థితిలో మృతి చెందడం, అది ఆత్మహత్యగా ఏమాత్రం కూడా అక్కడ కనిపించకుండా ఉండడము. సో ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఆయన సోదరుడు ఫిర్యాదు మేరకు ఏదైతే ఆయన ఆత్మహత్య చేసుకోవడానికి ఎందుకు విచారణకి హాజరవుతారు మొదటిసారి, రెండోసారి ఎందుకు విచారణకి వెళ్తూ ఉంటాడు, వెళ్ళే క్రమంలో ఎందుకు ఆత్మహత్య చేసుకోవాల్సి వస్తుంది, ఇది ఖచ్చితంగా హత్యే అని చెప్పేసి ఆయన సోదరుడు అందరూ భావించిన పరిస్థితి, పోలీసులు కూడా దాన్ని నిర్ధారించిన పరిస్థితి. కానీ ఇక్కడ మాత్రం అది ఎలా పోలీసులు నిర్ధారిస్తారు, హత్య కేసు ఎలా పెట్టారు అనే వార్త అయితే సాక్షిలో ఉంది. సతీష్ భార్య ఫోన్ని ఎందుకు లాక్కున్నారు? సో పోస్ట్ మార్టం రిపోర్ట్ని ఎందుకు బయట పెట్టలేదు? సో ఫోన్ని లాక్కోవడం కాదు, ఫోన్ని తీసుకుంటారు. ఎందుకు అని అంటే ఏమైనా దానికి సంబంధించిన ఆధారాల కోసం ఖచ్చితంగా పోలీసుల ఇంటరాగేషన్లో అదొక భాగం అన్నట్లు. సో ఇది సాక్షికి సంబంధించి సతీష్ కుమార్ మర్డర్కి సంబంధించి, మర్డర్ అనకూడదు, మనం పోలీసులు మర్డర్గా భావిస్తున్నారు. సో దానికి సంబంధించి వార్త. నెక్స్ట్ ఇంకొక వార్త తీసుకున్నట్లయితే న్యూస్ కిడ్నీ రాకెట్ ముఠా అరెస్టు. రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో 6 నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేందర్ చెప్పారు. అరెస్ట్ అయిన వారిలో అన్నమయ్య జిల్లా ప్రభుత్వాసుపత్రుల సేవల సమన్వయకర్త కె ఆంజనేయులు ఉన్నారు. సో దానికి సంబంధించి కిడ్నీ రాకెట్కి సంబంధించి ఇంకో వార్త. మద్యం అక్రమ కేసులో అనిల్ చోక్రాకు రిమాండ్. మద్యం అక్రమ కేసులో A49గా ఉన్న ముంబైకి చెందిన అనిల్ చోక్రాను సిట్ అధికారులు అరెస్టు చేశారు. శనివారం విజయవాడలోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. సో దానికి సంబంధించి ఇంకొక వార్త. నెక్స్ట్ ఠానేలో పేలుడు, 9 మంది దుర్మరణం, 32 మందికి గాయాలు.
జమ్మూ కాశ్మీర్లోని నౌగాం పోలీస్ స్టేషన్లో ప్రమాదవశాత్తు ఘటన. హైదరాబాద్ పేలుడు పదార్థాల శాంపిళ్లను ఫరీదాబాద్ పేలుడు పదార్థాల శాంపిళ్లను సేకరించే క్రమంలో దుర్ఘటన. ఇది ఉగ్రదాడి అంటూ వచ్చినవన్నీ వదంతులే, డీజీపీ నళిని ప్రభాత్. సో ఏదైతే ఫరీదాబాద్లో ఉగ్రదాడికి సంబంధించిన పేలుడు పదార్థాలని పరిశీలిస్తున్న క్రమంలో నౌగాంలోని పోలీస్ స్టేషన్లో ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్ వచ్చి పరిశీలిస్తున్న క్రమంలో ఈ పేలుడు సంభవించింది. దానికి సంబంధించి వార్త, చాలా దురదృష్టకరమైన ఘటన ఇది. సో ఇదైతే ఉగ్రదాడి కాదు, ఇది యాక్సిడెంట్ అని చెప్పేసి కూడా కేంద్రం ధృవీకరించిన పరిస్థితి అయితే మనం చూస్తున్నాం. నెక్స్ట్, టీడీపీ గూండాల విధ్వంసకాండ. హిందూపురంలో వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి. ఫర్నిచర్, వైఎస్ఆర్ విగ్రహం, దేవుళ్ల చిత్రపటాల ధ్వంసం, 2 గాయాలు. అవినీతిని ప్రశ్నిస్తున్నారని భయోత్పాతం సృష్టించేందుకు ఎమ్మెల్యే బాలకృష్ణ డైరెక్షన్లోనే దాడి. ఘటనా స్థలంలోనే ఉన్న అడ్డుకొని పోలీసులు. వైఎస్ఆర్సీపీ శ్రేణుల నిరసన. సో ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యాలయం మీద జరిగిన దాడి గురించి నిన్న జరిగిన దాడి గురించి అయితే ఇంకొక వార్తగా కనిపిస్తూ ఉంది. ఇది ప్రజాస్వామ్యాన్ని నమ్మే ప్రతి పౌరుడిపై జరిగిన దాడిగా కూడా ఇక్కడ హెడ్లైన్గా చూస్తున్నాం మనం. హిందూపురంలోని వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై బండరాలతో దాడి చేస్తున్న టీడీపీ గూండాలు. ధ్వంసమైన కార్యాలయం లోపలి భాగం. వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై దాడి అనాగరిక చర్య. పోలీసులు పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరించారు. చంద్రబాబు అండతోనే టీడీపీ నేతలు మూకలకు ధైర్యం. ప్రత్యర్థి పార్టీల ప్రాథమిక హక్కులను రక్షించలేని సర్కారుకు పాలన గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆగ్రహం. సో జగన్ మాట్లాడిన ఏదైతే వైఎస్ఆర్సీపీ కార్యాలయంపై జరిగిన దాడి గురించి వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ మాట్లాడిన వ్యాఖ్యల్ని ఇక్కడ హెడ్లైన్గా కూడా చూడొచ్చు మనం. సో ఏదైనా రాజకీయాల్లో భౌతిక దాడులు ఏ పార్టీ మీద ఏ పార్టీ అయినా కరెక్ట్ కాదు, కానీ ఆ పరిస్థితి ఇప్పుడు అంతా మారిపోయింది. నెక్స్ట్, ఐబొమ్మ రవి దొరికాడు. ఐబొమ్మ బప్పం ఇరాదే పేర్లతో వెబ్సైట్లు నిర్వహిస్తున్న, సినిమాలను పరిశీలన చేస్తున్న కూకట్పల్లి వాసి ఇమ్మడి రవిని హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. ఐబొమ్మ పేరుతో 70 మిర్రర్ వెబ్సైట్లు నిర్వహిస్తున్నట్లుగా గుర్తించడం అయితే జరిగింది. సో ఐబొమ్మ రవిని అరెస్ట్ చేసిన దాని గురించి కూడా ఇక్కడ ఇంకొక వార్తగా కనిపిస్తూ ఉంది. అరకు 7 డిగ్రీలు చలి తీవ్రత పెరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా 3 రోజుల నుంచి ఉష్ణోగ్రతలు 3 డిగ్రీల నుంచి 5 డిగ్రీల మేర పడిపోయినట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. అరకులో 7 డిగ్రీలకు పడిపోయింది ఉష్ణోగ్రత. సో దానికి సంబంధించి ఇంకొక వార్త. నెక్స్ట్, ఓట్లు వచ్చినా సీట్లు రాలే. బీహార్ ఎన్నికల్లో 23% ఓట్లు సాధించిన ఆర్జేడీ 143 స్థానాల్లో పోటీ చేసి 25 సీట్లకు మాత్రమే పరిమితమైంది. బీజేపీ జేడీయూ కంటే తేజస్వి పార్టీకి ఎక్కువ ఓట్లు. సో ఏదైతే ఆర్జేడీ పార్టీ మహాగఠ్ బంధన్లో ముఖ్య పార్టీగా ఉన్న ఆర్జేడీకి బీహార్ ఎన్నికల్లో 23% డీసెంట్గానే రావడం అయితే జరిగింది, కానీ సీట్లు మాత్రం రాలేదు. సో దానికి సంబంధించి ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. బీజేపీ జేడీయూ కంటే తేజస్వి పార్టీకి ఎక్కువ ఓట్లు, అంటే గెలిచిన ఎన్డీఏ కంటే కూడా గెలిచిన ఎన్డీఏ పార్టీలోని అంటే విడివిడిగా చూసుకుంటే జేడీయూ బీజేపీని చూసుకుంటే కనుక ఓడిపోయిన మహాగఠ్ బంధన్లోని ఆర్జేడీ పార్టీకి తేజస్వి సంబంధించిన ఆర్జేడీ పార్టీకి ఎక్కువ ఓట్లు వచ్చినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది సాక్షిలో. నెక్స్ట్, అప్పుడే అమర్చి వెంటనే పేల్చాడా. ఎర్రకోట పార్కింగ్ స్థలంలో బాంబు తయారు చేశాడా. 3 గంటలు అక్కడ ఉన్నప్పుడు వారిని ఎవరైనా చూశారా. చుట్టుపక్కల వాహనాల డ్రైవర్లు, యజమానులను ప్రశ్నిస్తున్న అధికారులు. మరో 2 వైద్యులు సహా 3 అరెస్టు. ఢిల్లీ పేలుడికి సంబంధించి అప్పుడే అమర్చి వెంటనే పేల్చాడా అనేది ఇంకో హెడ్లైన్గా చూడొచ్చు. ఎర్రకోట పార్కింగ్ స్థలంలో బాంబు తయారు చేశారా. 3 గంటలు అక్కడే ఉన్నప్పుడు వారిని ఎవరైనా చూశారా. అంటే ఎర్రకోట పార్కింగ్ స్థలంలో ఉండి చాలాసేపు ఆయన ఉన్నట్టుగా. సో దానికి సంబంధించి ఇక్కడ వార్తగా మనం చూస్తున్నాము. నెక్స్ట్, సాక్షికి సంబంధించి ముఖ్యమైన వార్తలుగా ఏమున్నాయి. నెక్స్ట్, ఆంధ్రజ్యోతి పత్రిక తీసుకున్నట్లయితే నిన్న విశాఖపట్నంలో జరిగిన సిఐ సదస్సులో చంద్రబాబు నాయుడు అంతర్జాతీయ
ఇన్వెస్టర్లతో విదేశీ ప్రతినిధులతో ఆయన దిగిన ఫోటో కూడా ఇక్కడ మనం ఆంధ్రజ్యోతిలో చూడొచ్చు. హెడ్లైన్గా 13.25 లక్షల కోట్ల పెట్టుబడులు, 613 MOUలతో 16 లక్షలకు పైగా ఉద్యోగాలు. నిన్న ఒక్కరోజే 613 MOUలు చేసుకోవడం ద్వారా ఇన్స్టెంట్గా 13 లక్షలకి పైగా ఉద్యోగాలు సమకూర్చినట్లుగా కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. విశాఖ సదస్సుకు వెల్లువెత్తిన కంపెనీలు, 3 రోజులుగా పారిశ్రామికవేత్తలతో సీఎం విస్తృత సమావేశాలు. సదస్సును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రభుత్వం లోకేష్, భరత్ సహా పలువురు మంత్రుల మోహరింపు, కేంద్రం నుంచి సంపూర్ణ మద్దతు. కేంద్ర మంత్రి గోయల్ రాక, జగన్ హయాంలో వెళ్ళిపోయిన కంపెనీలు కూడా తరలివచ్చాయి. ఓవైపు MOUల మార్పిడి, ఆ వెంటనే ప్రోత్సాహక జీవోలు, పరిశ్రమలో నమ్మకం పెంచిన స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్. ఏదైతే జగన్ పరిపాలన ఏదైతే 16 నెలల కిందట అప్పుడు ఇక్కడ పెట్టుబడులు రావాలంటే ఇబ్బందిగా ఉన్న పరిస్థితి. సో ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఫ్రెండ్లీగా ఏదైతే పెట్టుబడులను ఆకర్షిస్తున్న క్రమంలో ఇన్వెస్టర్స్కి సపోర్ట్ చేస్తున్న పరిస్థితుల్లో అప్పుడు వెళ్ళిపోయిన కంపెనీలు, చిన్న కంపెనీలు కూడా ఇప్పుడు మళ్ళీ వెనక్కి వచ్చిన పరిస్థితి ఉన్నట్లుగా ఇక్కడ వార్త మనం చూడొచ్చు. AI విప్లవానికి నాయకత్వం వహిద్దాం, ఉద్యోగాల కోతపై భయాలు అవసరం లేదు, క్వాంటంలో భారత్ నెంబర్ 1గా నిలుస్తుంది, 2029 కల్లా ఇన్నోవేషన్ ఆధారిత రాష్ట్రంగా మారుస్తాం అంటూ లోకేష్ చేసిన వ్యాఖ్యలను అయితే ఇక్కడ చూడొచ్చు మనం. తర్వాత నెక్స్ట్, సైబర్ దొంగల్లా లిక్కర్ ముఠా అరెస్టు, ముడుపుల సొమ్ము 77 కోట్లు వైట్ మనీగా మార్పు. కసిరెడ్డి డైరెక్షన్లో మొదట 4 డొల్ల కంపెనీల్లోకి బదిలీ, అక్కడి నుంచి 32 ఖాతాల్లోకి మళ్లింపు, ఆ తర్వాత వైట్ మనీగా విత్డ్రా. గత ప్రభుత్వ పెద్దలకు అందజేసిన అనిల్ చోక్రా. ముంబైలో ఆర్థిక మోసాలు, ఈడీ కేసుల్లో నిందితుడు. 49 రిమాండ్ రిపోర్ట్లో సిట్ వెల్లడి, 21 వరకు రిమాండ్, విజయవాడ జిల్లా జైలుకు. ఏదైతే లిక్కర్ స్కామ్ అప్పట్లో వైఎస్ఆర్సీపీ పార్టీలో వెలుగు చూసిన లిక్కర్ స్కామ్కి సంబంధించి ఈయన ఎవరైతే అనిల్ చోక్రా, ఆయన ఏదైతే ఈ స్కామ్కి సంబంధించి అన్నింటినీ కూడా వైట్గా మార్చడానికి ఈయన సహకరించినట్లుగా సో ఆయన్ని విజయవాడ పోలీసులు అయితే అరెస్ట్ చేయడము ఇక్కడ వార్తగా మనం చూడొచ్చు. 77 కోట్లను వైట్ మనీగా మార్చిన వ్యక్తి ఈయన అనిల్ చోక్రా. సో దానికి సంబంధించి ఇక్కడ వార్తగా కనిపిస్తూ ఉంది. నెక్స్ట్ ఇంకొక వార్త తీసుకున్నట్లయితే స్మగ్లర్ పవన్ కళ్యాణ్ చేసిన వ్యాఖ్యల్ని ఇంకో హెడ్లైన్గా చూడొచ్చు మనం. స్మగ్లర్లలో భయం పుట్టిస్తాం, ఎర్రచందనాన్ని తాకే సాహసం చేయకుండా చేస్తాం, కొన్నేళ్లుగా జరిగిన దోపిడీకి భయంకరమైన సాక్ష్యాన్ని మంగళం గోడౌన్లలో చూశా, స్మగ్లర్లు, కింగ్ పిన్లు అందరినీ గుర్తిస్తున్నాం, అరెస్టులే కాదు ఆస్తులు జప్తు చేస్తాం. పవన్ కళ్యాణ్. శేషాచలం నుంచి ఒక్క దొంగ బయటికి పోకూడదు, టాస్క్ ఫోర్స్కు మళ్ళీ జీవం పోసేలా సీఎంతో మాట్లాడతా, నిఘా పెంచాలి, చెక్ పోస్టులు కట్టుదిట్టం చేయాలి. సమక్షంలో అటవీ శాఖ అధికారులకు డిప్యూటీ సీఎం పవన్ ఆదేశాలు. ఏదైతే మనకు తెలిసిందే డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అటవీ శాఖ మంత్రిగా కూడా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. సో ఆ క్రమంలోనే ఆయన ఎర్రచందనాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆస్తిగా, ప్రజల ఆస్తిగా ఉన్న ఎర్రచందనాన్ని కాపాడే ప్రయత్నం చేసే దిశగా ఆయన ముందుకు వెళ్తున్న పరిస్థితి. ఆ సందర్భంగానే ఆయన ముఖ్యమైన వ్యాఖ్యలు చేయడము, స్మగ్లర్లకు సంబంధించి ఎర్రచందనం స్మగ్లర్లు మాఫియా ఎలా ఉంటుందో మనకు తెలుసు, ఎంత దారుణంగా ఉంటుంది అక్కడ పరిస్థితి. సో ఆ స్మగ్లర్లని కూడా పవన్ కళ్యాణ్ వార్నింగ్ ఇస్తున్న పరిస్థితి. ఇప్పుడు స్మగ్లర్లకి ఇంకా భయం పుట్టిస్తామన్నట్లుగా, ఎర్రచందనాన్ని కాపాడుతామన్నట్లు. సో రాష్ట్రంలోని శేషాచలం అడవుల్లో లభ్యమయ్యే ఎర్రచందనం చెట్ల అక్రమ నరికివేత, రవాణాను నిరోధించేందుకు త్వరలో ఆపరేషన్ కగార్ తరహా ప్రత్యేక పూర్తిస్థాయి ప్రారంభించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి, అటవీ శాఖ మంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించడం అనేది ఇక్కడ ఇంకొక వార్తగా మనం ముఖ్యమైన వార్తగా చూడొచ్చు. నెక్స్ట్, రేవంత్గా కమల్. బీహార్ అసెంబ్లీ ఎన్నికల్లో
కాంగ్రెస్ పార్టీ దాదాపుగా మట్టి కరిచిన తెలంగాణలో జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో భారీ మెజార్టీ సాధించడం ద్వారా రాజకీయాలు చేయడంలో తాను ఆరితేరానని రేవంత్ రెడ్డి రుజువు చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీకి ఓటమే తప్పదని, అదే జరిగితే పార్టీలో ప్రభుత్వంలో రేవంత్ రెడ్డి బలహీనపడతారని చాలామంది భావించారు. ఇదైతే ఏబిఎన్ ఎండి రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యల్ని ఇక్కడ హెడ్లైన్గా చూడొచ్చు. సో బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన ఇక్కడ తెలంగాణలో గెలిపించడం రేవంత్ రెడ్డి యొక్క సామర్థ్యానికి నిదర్శనంగా ఆయన మాట్లాడుతున్న మాటలను అయితే ఇంకొక వార్తగా చూడొచ్చు. నెక్స్ట్, వైవి సుబ్బారెడ్డి విచారణ, కల్తీ నెయ్యి కేసులో ఇప్పటికే సిట్ నోటీసులు, ఆరోగ్యం సహకరించనందున తిరుపతి రాలేనని సుబ్బారెడ్డి సమాచారం. విచారణకు హైదరాబాద్ వెళ్లనున్న సిట్. సో కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి తిరుపతి లడ్డూలో సో ఆయన్ని విచారించడానికి ఆయన హెల్త్ సహకరించట్లేదు అని చెప్పడం వలన పోలీసులు హైదరాబాద్కు వచ్చి ఆయన విచారిస్తున్నట్లుగా కూడా ఇక్కడ వార్త మనం చూడొచ్చు, ముఖ్యమైన వార్తగా. ఇంకోటి, 5 ఏళ్ల తర్వాత మళ్ళీ సింగపూర్కి విమానం, వారంలో 3 రోజుల సర్వీసు. సో సింగపూర్ ప్రతినిధులు వచ్చి ఇక్కడ పెట్టుబడులు, విశాఖలో పెట్టుబడులు, అమరావతిలో పెట్టుబడులు పెట్టుతున్న క్రమంలో సింగపూర్కి డైరెక్ట్ విమానం విజయవాడ నుంచి పంపిస్తున్నట్లుగా కూడా ఇక్కడ వార్తగా, ఇంకొక వార్తగా చూడొచ్చు. సో 5 ఏళ్ల తర్వాత సింగపూర్కి మళ్ళీ విమాన సర్వీసులు మొదలైనట్లుగా. స్మార్ట్గా ఉగ్రకుట్ర, నిఘా సంస్థలు వాడే టెక్నాలజీతో పరస్పరం మెయిల్ సంభాషణ, ఎవరూ ట్రాక్ చేయకుండా ఎత్తుగడ, ఫరీదాబాద్లో ఉమర్ లింకు బహిర్గతం, దేశవ్యాప్తంగా కొనసాగుతున్న ఉగ్రవేట, హర్యానాలో మరో 3, పంజాబ్ బెంగాల్లో చెరొకరిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. సో ఏదైతే అక్కడ అల్ఫహాద్ ఏదైతే యూనివర్సిటీకి సంబంధించి చాలామందిని స్లీపర్ సెల్స్గా మార్చి వారు వివిధ ముఖ్యమైన నగరాలకు పంపించిన పరిస్థితిలో ఒక్కొక్కరిని పోలీసులు అరెస్టు చేస్తున్నట్లుగా, సో వారి కుట్రలన్నీ భగ్నం చేస్తున్నట్టుగా కూడా ఇక్కడ మనం చూస్తున్నాం. సో ఉగ్రవాదులు ఎంత స్మార్ట్గా ఉన్నా కూడా పోలీసులు అంతే, నిఘా సంస్థలు కూడా టెక్నాలజీతోనే వారిని పట్టుకున్న పరిస్థితి అయితే ఇంకొక వార్తగా మనం దీంట్లో చూడొచ్చు. నెక్స్ట్, తెలంగాణకు సంబంధించిన పత్రిక వెలుగు, ప్రభాత వెలుగు పత్రిక తెలంగాణకు సంబంధించిన వార్తలేమో, ముఖ్యమైన వార్తలు ఏమున్నాయో దీంట్లో చూద్దామండి. వెలుగు పత్రికలో ముఖ్యంగా శభాష్ రేవంత్, జూబ్లీహిల్స్ గెలుపుపై సీఎం టీంకు రాహుల్ గాంధీ అభినందనలు. ఈ విజయంతో బాధ్యత మరింత పెరిగిందన్న కాంగ్రెస్ అగ్రనేత. రాహుల్కు ఎమ్మెల్యే నవీన్ యాదవ్ను పరిచయం చేసిన సీఎం. కేసీ వేణుగోపాల్ సో నెక్స్ట్, కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో రేవంత్ బృందం భేటీ. కేసీ వేణుగోపాల్, మల్లికార్జున ఖర్గేతో రేవంత్ బృందం భేటీ. డీసీసీ చీఫ్ల నియామకం, స్థానిక ఎన్నికలు తదితర అంశాలపై చర్చ. హాజరైన మీనాక్షి భట్టి, మహేష్ గౌడ్. జూబ్లీహిల్స్ ఎన్నికలో రేవంత్ రెడ్డి ఏదైతే నవీన్ యాదవ్ గెలుపు తర్వాత రాహుల్ గాంధీ ఆయన్ని అభినందించినట్టుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో బీహార్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయినా కూడా ఇక్కడ రేవంత్ రెడ్డి గెలిపించడం అయితే పార్టీలో పార్టీ అధ్యక్షుడి దగ్గర ఆయన మెప్పు పొందినట్లుగా మనం చూడొచ్చు. సో ఇదే సందర్భంగా ఇక్కడ జూబ్లీహిల్స్లో గెలిచిన నవీన్ యాదవ్ని రాహుల్ గాంధీకి పరిచయం చేయడం అనేది కూడా ఇక్కడ ముఖ్యమైన వార్తగా మనం చూడొచ్చు వెలుగు పత్రికకి సంబంధించి. నెక్స్ట్, డీసీసీల నియామకాలపై కూడా చర్చ. రాహుల్ను కలిసిన అనంతరం సీఎం రేవంత్ రెడ్డి వాహనంలోనే కేసీ వేణుగోపాల్తో పాటు పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి బయటకు వచ్చారు. జన్పద్ 10 నుంచి నేరుగా కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. అక్కడ కాసేపు కేసీతో సీఎం, రాష్ట్ర ముఖ్య నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో తాజా పరిస్థితులను సీఎం వివరించారు. సో డీసీసీల నియామకాలపై కూడా చర్చ జరిగినట్టుగా ఇంకొక వార్త కనిపిస్తూ ఉంది. నెక్స్ట్, తీసుకున్నట్లయితే
నెక్స్ట్ బీఆర్ఎస్ది సోషల్ మీడియా యుద్ధం, రామన్న ట్విట్టర్ని విడి జనంలోకి రావాలి కవిత. సో బీఆర్ఎస్ పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత కవిత బీఆర్ఎస్ పార్టీ మీద తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్న పరిస్థితి. జూబ్లీ హిల్స్ ఎలక్షన్లో ఓడిపోయిన తర్వాత కవిత అయితే ఇంకా కూడా ఘాటు వ్యాఖ్యలు చేస్తున్న పరిస్థితి. ఏదైతే సోషల్ మీడియాలో యుద్ధం ఆపి బయటకు వచ్చి యుద్ధం చేయాలి అని చెప్పేసి డైరెక్ట్గా కేటీఆర్ని కవిత చేసిన వ్యాఖ్యలుగా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. కేటీఆర్, హరీష్ రావు పేరుకే కృష్ణార్జునులు, వాళ్లపై వాళ్లే బాణాలు వేసుకుంటున్నారు. సొంత పార్టీని హరీష్ మోసం చేస్తున్నాడు. జూబ్లీ హిల్స్లో ఓటమికి బీఆర్ఎస్ ముఖ్య నేతలే కారణం. హరీష్, గంగుల, నవీన్ రావు భూములు కాపాడేందుకే RRR అలైన్మెంట్ మార్పు. కేసీఆర్ కళ్లకు గంతులు కట్టి అక్రమార్కులను కేటీఆర్, హరీష్ కాపాడుతున్నారని ఫైర్. సో ఏదైతే బీఆర్ఎస్ పార్టీలో ముఖ్యంగా కేటీఆర్ ట్విట్టర్లో సోషల్ మీడియాలో నుంచి బయటకు వచ్చి ఆయన పోరాటం చేయాలి. సో హరీష్ రావు కేటీఆర్ వాళ్ళే జూబ్లీ హిల్స్లో ఎన్నిక ఓడిపోయారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ మీద ఆమె బీఆర్ఎస్ పార్టీ ఓడిపోవడానికి కారణం వీళ్ళిద్దరే అంటూ ముఖ్యమైన నేతలను టార్గెట్ చేస్తున్నారు. ఆమె పార్టీని కూడా కాకుండా పార్టీలో ఉన్న ముఖ్యమైన నేతల్ని టార్గెట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఆ పార్టీ అధ్యక్షుడిని కేసీఆర్గా ఉన్నప్పుడు కేసీఆర్ని విమర్శించకుండా ముఖ్యమైన నేతలను విమర్శిస్తున్న పరిస్థితి అయితే ఇక్కడ చూస్తున్నాము. నెక్స్ట్ ఆన్లైన్ గేమ్స్తో ఆగమమైన ఊరు. మెదక్ జిల్లా చల్మెడలో 20 మందికి పైగా బాధితులు. ఈజీ మనీపై ఆశతో అప్పులు పాలైన యువకులు. 100కి 5 నుంచి 10 రూపాయలు చొప్పున మిత్తికి తెచ్చి ఆటలు అప్పులు తీర్చేందుకు భూములు అమ్ముతున్న తల్లిదండ్రులు. సో ఏదైతే బెట్టింగ్ యాప్ ఘోరాలు ఇంకా జరుగుతూనే ఉన్నాయి. సో ఒక ఊర్లో ఇంతమంది 20 మందికి పైగా బెట్టింగ్ యాప్ వాటిపైన బాధితులుగా కూడా ఇక్కడ వార్త కనిపిస్తూ ఉంది. సో అప్పులకి తెచ్చి మరి ఆ బెట్టింగ్ యాప్స్లో ఆడి సో ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్న పరిస్థితి అయితే మనం చూడొచ్చు. నెక్స్ట్ ముఖ్యమైన వార్తలుగా వెలుగు పత్రికలో కూడా ఇవే చూడొచ్చు మనం ఇప్పటి వరకు అయితే. సో ఇవి ముఖ్యమైన వార్తలుగా ఈనాడులో కావచ్చు, ఆంధ్రజ్యోతిలో కావచ్చు, సాక్షిలో కావచ్చు, ఏబిఎన్లో కావచ్చు. విశాఖలో సిఐఏ సదస్సుకి సంబంధించి ముఖ్యమైన వార్తగా ఉంది. 13 లక్షల కోట్ల పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్కి రావడము. సో 15 లక్షల మందికి పైగా యువతకి ఉద్యోగాలు నిన్ననే అంటే 3.5 ఏళ్ల తర్వాత అవన్నీ ఫలితాలు ఇస్తాయి అన్నట్లుగా కూడా నిన్న జరిగిన ఒప్పందాలను బట్టి మనం అనుకోవచ్చు. ప్రతి సంవత్సరం కూడా ఈ సిఐఏ సదస్సు నిర్వహిస్తాము అని చెప్పేసి సీఎం చంద్రబాబు నాయుడు చెప్పడము. సో 5 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు యువతకి కల్పించడమే టార్గెట్గా పెట్టుకున్నామని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పిన పరిస్థితి. సో ముఖ్యమైన వార్తగా అది ఉంది. నిన్న జరిగిన సదస్సుకు సంబంధించి విశాఖ స్టీల్ ప్లాంట్కి సంబంధించి కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం. ఏదైతే విశాఖ స్టీల్ ప్లాంట్ అయితే ఖచ్చితంగా ప్రైవేటు పరం కాబోదు. కాకపోతే ప్రైవేటు పరం కాదు అని చెప్పేసి ఉద్యోగులు సరిగా పనిచేయకుంటే ఇదేం తెల్ల ఏనుగు కాదు. ఖచ్చితంగా సంస్థని లాభాల్లోకి తీసుకెళ్లాల్సిన బాధ్యత ఉద్యోగుల మీద ఉంది. ఇంకా కూడా పక్కనే ఉన్న ఉక్కు పరిశ్రమలు, రాబోతున్న పరిశ్రమలు కావచ్చు, అవి లాభాల్లో వెళ్తుంటే విశాఖ స్టీల్ ప్లాంట్ మాత్రం నష్టాల్లో ఉంటుంది. సో దీన్ని మార్చాల్సిన బాధ్యత ఉద్యోగాల మీద ఉంది అన్నట్లుగా కూడా చేసిన వ్యాఖ్యగా ఇంకోటి చూడొచ్చు. నెక్స్ట్ ఇంకొక వార్తగా సతీష్ కుమార్, ఏదైతే పరకామణి కేసులో పిటిషనర్గా ఉన్న సతీష్ కుమార్ మరణంకి సంబంధించి అది హత్యగా పోలీసులు నిర్ధారించడం అయితే ఇంకొక వార్తగా మనం చూడొచ్చు. పోలీసులు హత్యగా భావించి కేసు రిజిస్టర్ చేయడం, ఆ విధంగా ధృవీకరించి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించడం కూడా ఇంకొక వార్తగా చూడొచ్చు. తిరుమల పరకామణి కేసుకు సంబంధించి ఏదైతే ఎప్పుడో జరిగిన వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన కేసుకి సంబంధించి రాజీ కుదిర్చినప్పటికీ ఆయన పిటిషన్ వేసిన తర్వాత ఈ కేసు బయటికి రావడం, సో ఆయన మరణం, సో వీటన్నిటికి సంబంధించి నెక్స్ట్ పోలీసుల ఇన్వెస్టిగేషన్ ఎలా జరుగుతుంది అనేది కూడా ఇప్పుడు ఆసక్తిగా మారింది. సో అది ముఖ్యమైన వార్తగా అది ఉంది. ఇంకా నెక్స్ట్ జూబ్లీ హిల్స్లో కాంగ్రెస్ పార్టీ గెలవడం. బీహార్లో ఓడిపోయినా కూడా కాంగ్రెస్ ఇక్కడ గెలవడంతో రాహుల్ గాంధీ రేవంత్ రెడ్డిని అభినందించడము. సో దానికి సంబంధించి నవీన్ యాదవ్ని రాహుల్ గాంధీకి పరిచయం చేయడము అనేది ఇంకొక వార్తగా మనం తెలంగాణకు సంబంధించి ఇంకొక వార్తగా ముఖ్యమైన వార్తగా ఇవి చూడొచ్చు. నెక్స్ట్ ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి కూడా ముఖ్యమైన వార్త. ఆన్లైన్ గేమ్స్కి సంబంధించి అప్పులకి తెచ్చి మరి ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి
ఇంకా కూడా కొనసాగుతూనే ఉంది. సెలబ్రిటీలు ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్స్ని ప్రమోట్ చేయకుండా ఉండాల్సిన బాధ్యత ఉంది. నిన్న జరిగిన రానాకి సంబంధించి కూడా విచారణ ఎదుర్కొంటున్నారు సెలబ్రిటీలు కూడా, కొంతమంది ఈ బెట్టింగ్స్ యాప్స్కి సంబంధించి. సో ముఖ్యమైన వార్తలుగా మనం ఇవి చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఇంకొక విషయం ఏంటి అని అంటే, ఢిల్లీలో ఏదైతే బాంబు బ్లాస్ట్కి సంబంధించి ఫరీదాబాద్లో ఏదైతే ఆ పేలుడు పదార్థాలని తీసుకొచ్చి నౌగాంలో ఉన్న పోలీస్ స్టేషన్లో భద్రపరిచి అక్కడ ఫోరెన్సిక్ టెస్టులు చేస్తున్న నేపథ్యంలో అక్కడ బ్లాస్ట్ జరగడం, 9 మందికి పైగా ప్రాణాలు కోల్పోవడం కూడా ఇంకొక దురదృష్టకరమైన వార్తగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకు అనంటే అది కాకపోతే అది ఉగ్ర కుట్ర కాదు, యాక్సిడెంటే అని చెప్పేసి కూడా ధృవీకరించడం కూడా మనం ఇంకొక వార్తగా మనం నౌగాంకి సంబంధించి చెప్పుకోవచ్చు. సో ముఖ్యమైన వార్తలుగా ఇవే ఉన్నాయి అన్ని పత్రికల్లోకి సంబంధించి. ఇంకొక ముఖ్యమైన విషయం, ఐబొమ్మ నిర్వాహకుడు ఇమ్మడి రవి అరెస్టు. సో ఏదైతే పోలీసులకు ఆయన సవాల్ చేయడము, ఐబొమ్మకి సంబంధించి ఎవరు ట్రేస్ చేయలేరు, ఎందుకనంటే ఐబొమ్మకి సంబంధించి ఓనర్ ఎవరు లేరు. సో ఐబొమ్మ అనంటే ఒక వ్యక్తి కాదు, సో అరెస్ట్ చేయడానికి ఎవరిని ఐబొమ్మని ఆపలేరు అని చెప్పేసి ఆయన పోలీసులకే సవాలు విసరడం కూడా మనం చూసాం. కాకపోతే ఆయనని నిన్న కూకట్పల్లి పోలీసులు ఏదైతే ఫ్రాన్స్ నుంచి ఆయన వస్తున్న క్రమంలో హైదరాబాద్కు వచ్చిన పరిస్థితుల్లో కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తూ ఉంది. సో ఏదైతే ఆయన కరేబియన్ దీవుల్లో ఉంటూ అంటే డైవర్స్ తీసుకొని, ఆయన వైఫ్తో డైవర్స్ తీసుకొని కరేబియన్ దీవుల్లో ఉంటూ అక్కడి నుంచి ఆయన ఐబొమ్మకి సంబంధించి 9 సర్వర్లు ఏర్పాటు చేసి సో ఐబొమ్మని నిర్వహిస్తూ సినీ ఇండస్ట్రీకి పోయిన సంవత్సరమే దాదాపుగా 3,000 కోట్ల నష్టం ఆయన వల్ల వచ్చింది అని చెప్పేసి సినిమా ఇండస్ట్రీ నిర్మాతలు అయితే చెబుతున్న పరిస్థితి. సో అలాంటి ఐబొమ్మకి నిర్వాహకుడిని నిన్న కూకట్పల్లి పోలీసులు అరెస్ట్ చేయడం అయితే ఒక బ్రేకింగ్గా చెప్పుకోవచ్చు మనం. సో ఆయన అరెస్ట్ చేసి విచారణలో భాగంగా ఆ వెబ్సైట్లు, ఆ సర్వర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వర్స్ అన్నిటిని కూడా క్లోజ్ చేసి ఆయన్ని విచారణకి తీసుకెళ్లడం కూడా మనం ఇంకొక వార్తగా మనం చెప్పుకోవచ్చు. సో ముఖ్యమైన వార్తలుగా ఇవి ఉన్నాయండి ఈరోజు ముఖ్యమైన పేపర్స్ హెడ్లైన్స్కి సంబంధించి. సో రేపు మళ్ళీ దినపత్రికల్లో ఏమేమి హెడ్లైన్స్ ఉన్నాయి ఏంటి అనేది రేపు చూద్దాము. సో చూస్తూనే ఉండండి ప్రైమ్ 9 న్యూస్.